సో మొత్తం మీద చూసి ఇప్పుడు జబర్దస్త్లో కూడా కొంచెం వల్గారిటీ పెరిగింది అన్నట్టు కూడా టాక్స్ దీని మీద, అంటే కామెడీ చేసే విషయంలో అమ్మాయిలను కానీ కొన్ని క్యారెక్టర్లు మొత్తం భార్య భర్తల మీదనే నడుస్తుంటాయి కదా. వల్గారిటీ ఏం లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే ఆ సరసం, ఆ చిలిపిదనం అనేది చూసే ఐస్ బట్టి కొందరికి అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొందరికి ఏంది ఇది అన్నట్టు వాడికి నచ్చదు. కాబట్టి నిజంగా అంత వల్గారిటీ ఉంటే ఈటీవీ రామోజీరావు గారు ఎంకరేజ్ చేయరు, మల్లెమాల శ్యామంకులు అసలు ఎంకరేజ్ చేయరు. అండ్ 9 సంవత్సరాల ఆడియన్స్ ఆదరించరు కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్. సో ఎక్కడో ఏదో కోడిగుడ్డు మీద ఈకన్నట్టు ఎవరో ఒక డైలాగ్ చెప్పారని దానికోసం మొత్తం షోని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ టీంలో ఏ టీం అంటే మీకు బాగా ఇష్టం ఉంటుంది? అన్ని టీంలు ఇష్టం, ఎందుకంటే వాళ్ళందరూ మా పిల్లల్లాగా, ఒక ఫ్యామిలీ లాగా. అండ్ మా కళ్ళ ముందు ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ముందు ఫస్ట్ వచ్చిన వాళ్ళల్లో రాఘవ్ గారు ఒక్కరే ఉన్నారు. మీదంతా కొత్తగా వచ్చారు కదా. అంటే సెకండ్ వాళ్ళు ఫస్ట్కి వచ్చారు, మళ్ళీ థర్డ్ వాళ్ళు సెకండ్కి వచ్చి ఫస్ట్, అట్లా డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అయ్యారు. సో మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళు. సో మాకు అందరూ ఇష్టమే. అంటే ఎవరికి వాళ్ళకి సెపరేట్ ఒక స్టైల్ ఉంది. ఇప్పుడు ఆది గారు తీసుకుంటే తను ఫుల్ డైలాగ్ మీద, పంచ్ మీద, కరెంట్ అఫైర్స్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. రాకేష్ తీసుకుంటే చిన్నపిల్లల మీద తను వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు కార్తీక్ కొత్త వాళ్ళు, మన ఈయన వెంకీస్ చూస్తే మొత్తం కన్ఫ్యూజన్ స్కిట్స్ని అర్థమయ్యేలాగా ఇంట్రెస్టింగ్గా తీసి సక్సెస్ అవుతున్నారు.